జుట్టు ఎక్కువ రాలుతుందని కంగారు పడుతున్నారా? అసలు సరిగా చూస్తున్నారా, గమనిస్తున్నారా లేదా? 50 నుంచి 100 జుట్టు రాలిందనుకోండి, అంటే కౌంట్ చేయమనుకోండి, కానీ ఆ లెక్క స్కిన్ స్పెషలిస్ట్ కూడా అడుగుతారు. అంత రాలుతుంటే నార్మలే. సో షాంపూ చేస్తున్నప్పుడు, దూకుంటున్నప్పుడు రోజుకి 100 స్ట్రాండ్స్ అనేవి పడితే పర్వాలేదు. కానీ దానికన్నా ఎక్కువ రాలుతుంటే కొన్ని కారణాలు కావచ్చు. అవేంటో తెలుసుకుందాం. జెనెటిక్. మీ ఇంట్లోనే అందరికి తక్కువ జుట్టు ఉందనుకోండి, అలాంటప్పుడు రాలే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండోది హార్మోనల్ ఇష్యూస్, పీసీఓఎస్ ఉండడము, థైరాయిడ్ ఉండడము, లేదా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు తొందర రాలుతుంది, ఎక్కువ రాలుతుంది. మూడోది న్యూట్రిషన్ బాగాలేకపోతే, ఆహారం బాగాలేదనుకోండి, ప్రోటీన్, ఐరన్, విటమిన్స్ ఇవన్నీ లేకపోతే కూడా జుట్టు ఎక్కువ రాలుతుంది. నాలుగోది స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా జుట్టు కూడా చూపిస్తుంది స్ట్రెస్, అది కూడా రాలడం స్టార్ట్ అవుతుంది. సో స్ట్రెస్ కూడా తగ్గించండి. ఐదోది మెడికల్ కండిషన్స్, కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల కూడా జుట్టు రావడం కామనే. సో ఇలాంటి సమస్యలు ఉంటే ఓకే, లేదంటే కంగారు పడకండి. కొద్దో గొప్ప జుట్టు రావడం ఎవ్రీడే మంచిది. ఓల్డ్ వెళ్ళిపోతే కొత్త వస్తుంటాయి, ఇది న్యాచురల్ ప్రక్రియ.